పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిగా అబద్ధాలు మాట్లాడు. ఈ దేశంలో జల్ జీవన్ మిషన్ ద్వారా 12 కోట్ల ఇళ్లకు నేరుగా మంచినీటి సప్లై చేశాము. మీరు వచ్చినాకనే దేశం నీళ్లు తాగుతుంది. మీరు బడ చెప్తారు. ఒక్క నిమిషం ఆపయ్యా. జల్ జీవన్ మిషన్ కింద రక్షత మంచినీటి పథకం ఇచ్చాము, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తున్నాము, 4 కోట్ల ఇళ్లు కట్టించాము. ఈ దేశంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పేరుతోటి ఈ దేశంలో కోట్లాది మందికి 5 లక్షల రూపాయల యొక్క మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చేశాము, ముద్రా లోన్లు ఇచ్చాము. ఈ దేశంలో 40 కోట్ల మంది ప్రజలకు నేరుగా బ్యాంకుతో సంబంధం ఏర్పాటు చేశాము. ఇంత ముందు రోజు 2 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుంటే జాతీయ రహదారులు ఈ రోజు 17 కిలోమీటర్లు. మేము రాకముందు కేవలము 70 విమానాశ్రయాలు ఉంటే ఈ రోజు 142 విమానాశ్రయాలు. మేము రాకముందు కేవలము 740 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు 350 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు 740. జూమ్ లో మాట్లాడినా మీరు ఈ దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చింది మేము. ఈ జూమ్ లో మాట్లాడుతున్నాం అంటే ఈ జూమ్ లో మీరు మాట్లాడుతున్నారు టెక్నాలజీ పెట్టుకోండి. మీరు అది కట్టి మాట్లాడుతున్నారు. ఏమి లేదు టెక్నాలజీ లేని టైంలో మేము శ్రీశైలం కట్టాం. ఏం మాట్లాడుతున్నారంటే సెల్ ఫోన్ లో తయారు చేసాయి. చేసుకోండి. ఈ రోజు 10వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ స్థానానికి వచ్చిన భారతదేశము ఈ రోజు పేద ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ రోజు ప్రధానమంత్రి యొక్క జీవిత బీమా 2 లక్షలు, 20 రూపాయలు కడితే 2 లక్షలు, 430. లక్ష్మీనారాయణ గారు దోసుకోవడం తప్ప మీరు చేసింది. ఆంజనేయ రెడ్డి గారు 14 నుంచి 2014 తర్వాత దేశంలో 13 కోట్ల 50 లక్షల మంది 13 కోట్ల 50 లక్షల మంది పేదతనాన్ని నేను చెప్పింది కాదని అంతర్జాతీయ సంస్థలు చెప్పాయి. ఈ దేశాన్ని పేద దేశంగానే ఉంచాలా, ఈ దేశాన్ని విద్యారహిత దేశంగానే ఉంచాలా, ఈ దేశాన్ని ఇంకా దుర్మార్గంగా ఉండాలా అని ఆలోచించే కాంగ్రెస్ పార్టీ ఇవన్నిటికి ఒకటే సమాధానం అండి.